శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ ఉంటాము. బ్రహ్మసూత్రం కలిగిన శివాలయంలో ఒక్కసారి ఓం నమ శివాయ అంటే 1000 సార్లు అన్న పుణ్యం కలుగుతుందని చెప్తుంటారు. అంతటి మహిమాన్వితమైన శివలింగంతో ఏర్పడిన ఆలయం నగరంలోని మణికొండలో ఉంది. అదే త్రికుటేశ్వర స్వామి దేవాలయము. ఈ ఆలయంలో అరుదైన బ్రహ్మసూత్ర శివలింగంతో పాటు పురాతన శివలింగం కూడా ఉంది. మరి ఈ ఆలయ స్థల పురాణం, విశిష్టత, వివరాలేంటి తెలుసుకుందాము. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆలయమే త్రికుటేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం అంతా ప్రశాంతతను సంతరించుకొని ఉంటుంది. ఆలయంలోకి అడుగుపెట్టిన తర్వాత కుడివైపున ముందుగా ఈ స్థలం తవ్వకాల్లో బయటపడిన పురాతన శివలింగం, నంది విగ్రహం, నాగదేవతల విగ్రహాలు దర్శనమిస్తాయి. వాటి దర్శనమయ్యాక గుడి లోపలికి వెళితే నందీశ్వరుడి ఎదురుగా ముక్కంటి త్రికుటేశ్వరునిగా దర్శనమిస్తుంటాడు. అరుదైన బ్రహ్మసూత్రంతో ఉన్న లింగాన్ని చూడగానే మనస్సంతా భక్తి పారవశ్యంతో తన్మయత్వానికి లోనవుతుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని సెక్రటేరియట్ హిల్స్లో గల వైఎస్ఆర్ కాలనీలో ఉంటుంది త్రికుటేశ్వర స్వామి ఆలయం. ఇక ఈ ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, ఈ వైఎస్ఆర్ కాలనీలో ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఒక భాగంలో పుష్కరుడు అనే ఆయనకు ప్రభుత్వం ఇంటి కోసం స్థలం కేటాయించిందట. అయితే ఆయన ఇల్లు నిర్మాణం చేసుకుందామని జేసీబీతో తవ్వుతున్నప్పుడు జేసీబీ బకెట్ విరిగిపోయిందట. జేసీబీని రిపేర్ చేయించి తిరిగి తవ్వేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఆ గుంతలో శివలింగం కనిపించిందట. ఆ శివలింగాన్ని అక్కడే ఉంచి 4 ఏళ్ల పాటు పూజలు నిర్వహించారట. గతంలో ఈ ప్రాంతాన్ని శివగుట్ట అని పిలిచేవారట. అయితే ఈ ప్రాంతంలోనే స్వయంభూగా లింగం బయటపడింది కాబట్టి ఇక్కడే లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారట. అయితే కాలక్రమేణా ఇక్కడి కాలనీ వాసులందరూ చందాలు వేసుకుని ఆలయ నిర్మాణం చేశారట. తవ్వకాల్లో బయటపడిన లింగాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్ఠించడంతో పాటు అరుదైన బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని కొత్తగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించారు. మామూలు శివాలయాల్లో 1000 సార్లు అర్చన చేసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో బ్రహ్మసూత్రం కలిగిన శివాలయంలో ఒక్కసారి అర్చన చేసుకున్నా, దర్శనం చేసుకున్నా అంతే ఫలితం దక్కుతుందని పూజారి తెలిపారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమాద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వాగర్ధావ్యవసంకృతో వాగర్ధ ప్రతిపత్తియే జగత్పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. శివాలయానికి వచ్చేటప్పటికీ ఇక్కడున్నటువంటి శివలింగం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం. బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము అనంటే మీరు ఒకసారి లింగాన్ని దర్శనం చేసుకున్నట్లయితే ఆ లింగం మీద ఒక గీతలాగా ఉంటుంది. ఆ గీతని సూత్రము అని అంటాము. సూత్రము అంటే ఒక దారము లేదా తాడు అని అర్థం. దాన్ని మనం తాడులాగా పెట్టలేం కాబట్టి ఆ లింగం మీద అది ఒక గీతలాగా చెక్కబడి ఉంటుంది. అయితే ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం మనకు ఎప్పుడూ కూడా మనం కావాలనుకుంటేనో, లేకపోతే శిల్పి దగ్గరికి మనం వెళ్ళి మాకు ఇలా బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం కావాలి అని అడిగితేనో వచ్చేటటువంటి శివలింగం కాదు. మనకు భగవతి యొక్క అనుగ్రహం ఉండి మనకు అది నిజంగా రాసిపెట్టుంటే మన దగ్గరికి ఆ శివలింగం చేరుతుంది. అంతేగాని మనం శిల్పి దగ్గరికి వెళ్ళి చెక్కమంటే అది మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో అవాంతరాలు జరగవచ్చుగాక, అది మనకు రాసిపెట్టి లేకపోతే. కాబట్టి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగం, ఇక్కడ ఈ కాలనీవాసులు చేసుకున్నటువంటి అదృష్టం, బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం మన ఇక్కడ ఈ ఆలయంలో వేచి ఉంది. కాబట్టి భక్తులంతా కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మనకు బయట నాగదేవతల దగ్గర ఇక్కడ ఈ స్థలంలో ఏదైతే దొరికినటువంటి శివలింగం ఉందో అది నాగదేవతల దగ్గర వేంచేసి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం మనకు బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం ఏదైతే ఉందో దీన్ని ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగంగా చెప్తాము. అయితే ఈ ఆలయానికి వచ్చేటప్పటికి భక్తుల యొక్క కోరికలు స్వామి తీరుస్తాడు అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నటువంటి భక్తుల్లో అందరిలో కూడా కలిగింది. ఎందుకంటే చాలామంది మనకు వచ్చి చెప్తూ ఉంటారు, స్వామి మేము ఇక్కడికి వచ్చి ఒకటి అనుకున్నాం, స్వామివారు మాకు అది నెరవేర్చారు, సో తద్వారా మళ్ళీ వచ్చి మేము స్వామివారికి ఏదైనా చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఎంతోమంది భక్తులు వచ్చి మాకు కానీ ఆలయ కమిటీకి కానీ విన్నవించుకోవడం జరుగుతుంది. అంటే ఒక నమ్మకం భక్తుల్లో కలిగింది. బ్రహ్మసూత్ర శివలింగంతో పాటు సకల దేవతలు కొలువుదీరిన క్షేత్రంగా త్రికుటేశ్వర దేవాలయం విరాజిల్లుతుంది. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు ఇలా వారంలో అన్ని రోజులకు సంబంధించిన దేవతామూర్తుల విగ్రహాలతో ఈ ఆలయంలో ఉప ఆలయాలు ఉన్నాయి. తిరుపతి శిల్ప కళాశాలకు చెందిన శిల్పులు, బయట శిల్పులు ఇక్కడి దేవతామూర్తుల విగ్రహాలను రూపొందించినట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. ఆలయం ప్రారంభోత్సవం 2021 జరపడం జరిగింది. హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్షానంద భారతి గారి యొక్క కరకమలముల చేత
ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ ఆలయ నిర్మాణం అంతరించిపోతున్నటువంటి చోళ చాళుక్య నిర్మాణ శైలిని మళ్ళా ప్రతిబింబింపజేద్దామన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. మీరు పైనుంచి చూశారంటే ఇది తాబేల ఆకారంలో, కూర్మావతారం ఆకారంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు కూడా మీరు కానీ గమనించారంటే కర్ణాటకలోని హొయసాల టెంపుల్ యొక్క ఆ యొక్క స్తంభాల నిర్మాణ శైలిని తీసుకొచ్చి ఇక్కడ చేయడం జరిగింది. బాధలు కష్టాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అవి తీరిపోతాయని నమ్ముతుంటారు. ఈ ఆలయంలో మహాశివునికి నిత్యాభిషేకంతో పాటు గురువారం సాయిబాబాకు, శుక్రవారం అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, మంగళవారం భక్తాంజనేయ స్వామికి ఇలా ఒక్కో రోజు ఒక్కో దేవతామూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతుంటాయి. ఇక ప్రతి మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మహాశివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకాలు ఘనంగా చేస్తుంటారు. వీటితో పాటు పండుగల సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తుంటామని పూజారి తెలిపారు. ఈ ఆలయంలోని లింగాన్ని దర్శనం చేసుకుని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతున్నారు. ఆలయంలో ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్తున్నారు. 6 years అయింది కాలనీకి వచ్చి. నాకు రెగ్యులర్గా గుడికి వెళ్ళే అలవాటు. అయితే ఇక్కడ గుడి లేదు అని చాలా సఫర్ అయ్యాను. గుట్ట మీద శివాలయంకి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు. ఇంక చూస్తా, వాకింగ్ చేస్తా, ఎప్పుడవుతుంది అని ఎదురు చూసే టైంలోనూ గుడి ప్రతిష్ట అయింది ఇక్కడ. ఇంకా వచ్చిన దగ్గర నుంచి వాకింగ్ చేస్తా, రెగ్యులర్ గుడికి వస్తూ ఉంటాను. ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. నేను అది మాటల్లో చెప్పలేను. నాకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అలాంటి వల్ల మనశ్శాంతి లేని టైంలోనూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటే నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉన్నది. దానికి ఇంక అందుకే ఒక్కరోజు రాకపోయినా నా మనసు ఆగదు. నమస్తేనండి, నా పేరు సురేష్, మాది నెల్లూరు. నేను వచ్చి ఈ కాలనీకి వచ్చి 1.5 year అయింది. 1.5 year నుంచి ప్రతి శనివారం ఖచ్చితంగా వస్తున్నాను. మా వాడికి శాంతి చేపించడం కానీ, పూజలు చేపించడం కానీ, ఏదన్నా ఫెస్టివల్కి కానీ, ప్రతి పండగకి కానీ వాడికి వస్తున్నాము. ఈ మధ్య ఏంటంటే ప్రతిరోజు రావాలని దేవుడికి మొక్కుంటున్నాను. అందుకని ప్రతిరోజు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, ఒక విధంగా ఏంటంటే ఈ గుళ్ళో అన్ని దేవతలు, అన్ని దేవుళ్ళు అందరూ ఉన్నారు. అందువల్ల నాకు రావాలనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.